హలో, నేను సిఎస్ రావు. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనకర్త, అందరికీ పరిచయం ఉన్నటువంటి ప్రవచనకర్త. ఆయన ప్రవచనాలు విననేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు. చంద్రబాబు నాయుడు గారు ఏరికోరి ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన బాధ్యతలు ఏంటంటే ఎథిక్స్, చదువు, సంస్కారం. పాఠశాలలో చదువుకుంటున్నారు, బట్ సంస్కారం లేదు, ఎథిక్స్ లేదు. ఎథిక్స్ కోల్పోతుంది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషను అనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం. అందుకే చిన్నతనం నుంచే, అంటే స్కూల్ డేస్ నుంచే ఎథిక్స్ నేర్పాలి అనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది. దానికి సరైనటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పి భావించారు. అందుకే ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్లో ఎథిక్స్ని పెంచడానికి, నైతికత, జీవన శైలి, అలాగే సంస్కారం, సంస్కృతి, వీటన్నిటినీ పెంపొందింపజేయడానికి పాఠ్యాంశాలు ఎలా ఉండాలి అనే దాని మీద ఒక అధ్యయనం చేసే బాధ్యతను ఆయనకు అప్పచెప్పారు. తాజాగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఎథిక్స్కి సంబంధించి కొన్ని లెసన్స్, కొన్ని పాఠాలు చేర్చబోతున్నారు స్కూల్ పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు. ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద బాగా అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా క్లారిటీ లోకేష్ గారికి ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్లో జాబ్ చేశారు. అందుకని వరల్డ్లో ఏం జరుగుతుంది, వరల్డ్ తోటి కాంపిటేటివ్ కావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ ఏం కావాలి అనే దాని మీద ఆయనకి స్పష్టత ఉంది. అందుకే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విద్యా సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల జీవితాలని భ్రష్టు పట్టించాయని భావించి ఇప్పుడు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు లోకేష్ గారు అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక, ప్రధానంగా స్కూల్స్కి రేటింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అన్ని స్కూల్స్ రాబోయేటువంటి రోజుల్లో 2029 నాటికి, ఎన్నికల నాటికి 4 స్టార్ రేటింగ్తో ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఆయన పెట్టుకున్నారు. ఏంటి 4 స్టార్ రేటింగ్ ఎలా ఇస్తారు, దానికి క్రైటీరియా ఏంటి, దానికి కొలమానాలు ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అకాడమిక్స్, ఇవి బేస్ చేసుకొని రేటింగ్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్స్లో 0 రేటింగ్ తోటి ఉన్నటువంటి స్కూల్స్ దాదాపు 87 ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే 1 స్టార్ రేటింగ్ ఉన్నాయి 113 ఉన్నాయని చెప్పి. 2 స్టార్ లోపలే ఉన్నాయి, అన్ని స్కూల్స్ 2 స్టార్ లోపలే ఉన్నాయి. దాంతోపాటు 20 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉండేటువంటి పాఠశాలలు సుమారుగా 13,000 ఉన్నాయని చెప్పి లెక్కించారు. కేవలం 20 మంది ఉన్నటువంటి పాఠశాలలు, 20 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలు 13,000 సుమారుగా ఉన్నాయని చెప్పి. ఇక ఒకే ఉపాధ్యాయుడు ఉన్నటువంటి పాఠశాలలు 12,000 ఉన్నాయని చెప్పి తేల్చారు. దీంతోపాటు ఈ 12,000 ఒకే ఉపాధ్యాయుడు ఉన్న స్కూల్స్లో సబ్జెక్టులన్నీ ఆయనే చెప్పాలి, అన్ని తరగతులకు ఆయనే చెప్పాలి, 1 నుంచి 5 తరగతులకు ఆయనే చెప్పాలి. ఇది సాధ్యమైనటువంటి పరిస్థితి అంటే సాధ్యం కాదు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో జరిగినటువంటి నాడు నేడు ప్రోగ్రాంలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే నాడు నేడు ప్రోగ్రాం అత్యంత అద్భుతమైన కార్యక్రమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకున్నారు. కానీ స్టూడెంట్స్ యొక్క హాజరు శాతం కానీ, లేదంటే పాస్ పర్సంటేజ్ కానీ తీసుకుంటే కనుక లోయెస్ట్, ఆయన హయాంలో లోయెస్ట్ ఉంది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే దీనికి గల కారణం అని చెప్పి ప్రాథమికంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంచనా వేసింది. దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ బోధన చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఇంగ్లీష్లో బోధన చేసేటువంటి కెపాసిటీ అందరూ టీచర్స్కి లేదు. టీచర్స్కే లేకపోతే
స్టూడెంట్స్కి ఎలా చెప్పగలుగుతారు? పైగా ఆయన సెంట్రల్ సిలబస్ అన్నారు. తర్వాత మనకి విదేశాలకు వెళ్ళటానికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత రాసేటువంటి IELTS లాంటివి కానీ, GRE లాంటివి కానీ, వీటన్నిటిని కూడా ఆయన తీసుకొచ్చి చిన్నతనం నుంచి నేర్పించి నేను విదేశాలకు పంపిస్తాను అందరిని అని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ వివిధ సంస్థల నుంచి కొనుగోలు చేసి గోల్మాల్ వ్యవహారం చేశారనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇన్ని అవకతవకలు ఉన్నటువంటి క్రమంలో లాస్ట్కి పిల్లలకి ఇచ్చే చిక్కీస్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాంబు వేసుకున్నారు. ఆ విషయాన్ని ఈ మధ్యకాలంలో మంత్రి లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు తాజా యూనిఫామ్స్ కనుక చూస్తే పిల్లలకు వేస్తున్నటువంటి యూనిఫామ్స్ ఎక్కడ పార్టీ కలర్ లేవు, ఏ పార్టీ కలర్ లేవు. పైగా యూనిఫామ్స్ చాలా పద్ధతిగా నీట్గా చూడటానికి డీసెంట్గా కనిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్స్ పిల్లలకి. గత ప్రభుత్వం ఏం చేసింది? షూ మీద, సాక్సుల మీద, షర్ట్ మీద, తర్వాత నిక్కర్ మీద, ప్యాంట్ల మీద ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వీటితోటి నింపేశారు. బ్యాగుల మీద, పెన్సిళ్ళ మీద, పెన్నుల మీద, రబ్బర్ల మీద, లాస్ట్కి పిల్లలకి ఇచ్చే కోడిగుడ్ల మీద, తర్వాత వాళ్ళకి ఇచ్చే చిక్కీస్ మీద, ఇలా ఎట్ట పడితే అట్ట జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి పిల్లల మీద కూడా ఆయన ఫేస్ని రుద్దేశారు జగన్ మామ అంటూ. తీరా సీన్ కట్ చేస్తే వాస్తవ రూపంలో రిజల్ట్ లేదు. ఇదన్నీ గమనించిన తర్వాత ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు క్లియర్ కట్గా విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఫలితాలను ఇచ్చేటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. అలాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. మెగా మీటింగ్ పెట్టారు పేరెంట్స్ తోటి మీటింగ్ ఇటీవల కాలంలోనే ఆయన పెట్టారు. ఆ సందర్భంగా ఆయన పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినటువంటి మనం క్రమం చూసాం. సో విద్యార్థులకి ఆల్రెడీ స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. స్కిల్ ఆడిట్ చేసి ఎవరెవరికి ఏ స్కిల్ ఉంది, ఆ స్కిల్ని ఇండస్ట్రీస్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా గ్రౌండ్ లెవెల్ స్టడీ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ స్టడీ చేస్తూ ఇప్పుడు విద్యా వ్యవస్థను సంపూర్ణంగా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా స్టూడెంట్స్కి ఐడి ఇస్తున్నారు. ఒక ఐడి నెంబర్, దాన్ని అపాన్ అంటారు. సో దాన్ని స్టూడెంట్స్కి ఐడి ఇవ్వడం ద్వారా ఆ ఐడిని బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ అసెస్మెంట్, వాళ్ళ యొక్క టాలెంట్ని అసెస్ చేయదు. అపార్ ఒక ఐడి ఇస్తున్నారు. ఒక ఐడి ఇప్పుడు జనరల్గా మనం సిటిజన్స్కి ఇస్తుంటారు ఐడి. సో అలానే పాన్ కార్డుకి ఇస్తుంటారు, ఆధార్ నెంబర్ ఇస్తుంటారు. అలాగే స్టూడెంట్స్కి కూడా ప్రతి స్టూడెంట్కి ఒక ఐడి నెంబర్ ఇస్తున్నారు. దాన్ని అపార్ అంటున్నారు. ఆ స్టూడెంట్స్కి ఒక ఐడి నెంబర్ ఇవ్వడం ద్వారా ఆయన యొక్క స్కిల్ ఏంటి, ఆయనకు వస్తున్నటువంటి మార్కులు ఏంటి, వీటన్నిటిని కూడా అసెస్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఆ ఐడిని కనుక కొడితే ఏ స్కూల్లో చదువుతున్నాడు ఆ విద్యార్థి డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా ఆ ఐడి ద్వారా వచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఐడిని అపార్ని నమోదు చేయడం ద్వారా టోటల్గా ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడంతో పాటు ఆ స్కూల్కి ఏ రేటింగ్ ఇవ్వచ్చు అనేది కూడా నిర్ధారించబోతున్నారు. అంటే స్టార్ 4 స్టార్ల రేటింగ్ ఉండేటువంటి స్కూల్స్గా మొత్తం ఆంధ్రప్రదేశ్లో మారాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. ఆ దిశగా వెళ్తూ ఈ అపార్ ఐడి నెంబర్లు స్టూడెంట్స్కి ఇవ్వాలని ఇప్పటికీ 80% స్టూడెంట్స్కి ఈ ఐడీలు ఇచ్చారు. ఇంకా 20%కి ఇవ్వాల్సి ఉంది. అవి కూడా పూర్తయితే కనుక టోటల్గా ఒక అపార్లో యాప్లో నిక్షిప్తం చేసి స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, విద్యా వ్యవస్థని సమూలంగా ఎలా మార్చచ్చు అనే దాని మీద ఒక ఐడియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యార్థులను ఉత్తీర్ణత దిశగా తీసుకెళ్ళబోతున్నారు. అందుకే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేశారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండేటువంటి తేదీల్లో ఆ పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. టోటల్గా విద్యా వ్యవస్థలో లోకేష్ గారు చేస్తున్నటువంటి మార్పులు ఎలా ఉన్నాయి అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.